1 గంట నుంచి వేరే ఫార్మ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయండి. వెళ్ళే ముందు మనము సావనీర్ రిలీజ్ మనము బాలకృష్ణ గారి చేత, విశ్వనాథ్ గారి చేత మన కాన్ఫరెన్స్ సావనీర్ అని ఇనాగరల్ సాంగ్, ఇప్పుడు మీరు విన్న ఇనాగరల్ సాంగ్ CD మనం రిలీజ్ చేస్తున్నామండి. మనం విశ్వనాథ్ గారిని, బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అండి చుక్కపల్లి సురేష్ గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సురేష్ గారు క్యాన్సర్ హాస్పిటల్ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నారండి. అన్న బాలకృష్ణ గారు ఇవాళ రావడానికి ముఖ్య కారణం మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం నిధులు సేకరించి తర్వాత మీ అందరి దగ్గర నుంచి కొంత టెక్నికల్ వేరే పరమైన అడ్వైస్ కోసం వచ్చారు. మా సంస్థ తరపున బాలకృష్ణ గారికి మీ అందరి సముఖంలో ఒక చిన్న డొనేషన్ కింద 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తా ఉన్నాను. అలాగే చిన్న విజ్ఞప్తి ఏంటంటే 5,000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. మీరందరూ నెలకి $100 చొప్పున క్యాన్సర్ హాస్పిటల్కి అట్లీస్ట్ ఒక 4-5 సంవత్సరాలు ఇస్తే ఆ సంస్థ ఎంతో బాగుపడుతుంది. ఎంతో మంది పేదలకి మరి క్యాన్సర్ వైద్యానికి ఉపయోగపడుతుందని నేను కోరుతా ఉన్నాను. $100 మీకు ఒక పిజ్జాను, బర్గర్ వచ్చుద్ది. నెలకి $100 ఇస్తే సరిపోద్ది. దయచేసి మీరు 5,000 మంది $100 అంటే నెలకి ఆల్మోస్ట్ $500,000 దాకా వస్తుంది. మరి మీరందరూ దయచేసి నా విన్నపాన్ని ఫాలో చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ కాన్ఫరెన్స్ జ్ఞాపికగా కాన్ఫరెన్స్ సావనీర్ని కాన్ఫరెన్స్ కమిటీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి. అది విశ్వనాథ్ గారి చేతుల మీదుగా. శేఖర్ కమల గారు और నిత్యా మీనన్ గారు, can you please come on stage? The beautiful, promising actress Miss Nithya Menon from Alla Modalaindi fame. Anand, Godavari, Leader, అటువంటి క్లాసిక్ మూవీస్ ఇచ్చి హిస్టరీలో మళ్ళీ తెలుగు వారిని భవిష్యత్తు ఉంది మన యువతకి తెలుగు సినిమాకి అని యు గేవ్ us a hope. శేఖర్ గారు, ప్లీజ్ కమ్ హియర్. చేతుల మీదుగా కాన్ఫరెన్స్ సావనీర్ రిలీజ్ చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మన ఇనాగరేషన్ పాటను కూడా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు మనం పాడిన ఇనాగరేషన్ పాట CDని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. CD రిలీజ్ చేయాలంటే ముందు రాసిన వడేపల్లి కృష్ణ గారు, కౌసల్య గారు కూడా రావాలండి. ఆల్రెడీ CD రిలీజ్ అయ్యి మీరు వారందరిని అభినందించారు కాబట్టి ఒక్కసారి విశ్వనాథ్ గారి సమక్షంలో మరి అభినందనలు తీసుకోండి. డిసెంబర్ నెలలో తానా ఫెస్టివల్స్ అఫీషియల్ గా ఇండియాలో కిక్ ఆఫ్ అయినప్పుడు రచనలకు రచయితలకి కారణాచైన విజయవాడ కేంద్రంలో ఆధునిక కవయిత్రులు, కవులు, రచయితలు అందరినీ ఒక దగ్గరికి, ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తెలుగువారు, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, అసలు తెలుగుతనం అంటే ఏమిటి అని ఆ మేధావులు, ఆ మహారచయితలందరి చేత 70 పేపర్లు రిలీజ్ చేయించి ఆ 70 పేపర్స్ ని కూడా ఒక పుస్తక రూపంలో సమీక్షించి దాన్ని సేకరించి కుదించి తీసుకొచ్చిన పుస్తకం ఈ రోజున తానా చాలా సగర్వంగా రిలీజ్ చేస్తోంది. సుబ్బారావు గారు, దానికి కారణమైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
తెలుగువారు అనదగ్గ ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఒక కాఫీ టేబుల్ బుక్ లాగా ఉంచుకోవాల్సిన బుక్ అండి. ఇట్స్ కలెక్షన్ ఐటమ్. అలాగే మహానటి సావిత్రి, నటనకి కాణాచి ఆమె. నిజంగా తెలుగు నటీమణులందరికీ కూడా ఒక మార్గదర్శకురాలు. వారి మీద రాసిన ఒక పుస్తకాన్ని వారి అబ్బాయి సతీష్ గారితో రిలీజ్ చేయడం జరుగుతుంది. వీడియో డాక్యుమెంటరీ సావిత్రి గారి మీద రిలీజ్ చేస్తున్న ఈ డాక్యుమెంటరీ స్టాల్స్ లో కూడా దొరుకుతుందండి మన ఎగ్జిబిట్స్ లో.